ఉంది. ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గృహ వెలుగు ఆరాధనను ప్రారంభం చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, టేకులపల్లి రాష్ట్రంలో గృహ వెలుగు ఆరాధన జరిగించడానికి పరిశుద్ధ సంఘమంతటిని మీరు సిద్ధపరిచి నడిపించిన విధానం అంతటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గృహ వెలుగు ఆరాధనను మేము ప్రారంభిస్తుండగా మీ దేవులను అనుగ్రహించమని మా మధ్యలోనికి నడిపించినటువంటి ఇదిగో మా చైర్మన్ గురువుల వారిని, అమ్మగారిని, కుటుంబం అంతటిని మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయమందు ఈ యొక్క గృహ వెలుగు ఆరాధనలో మేము పాల్గొని పాటల ద్వారా స్తుతించి వాక్య పఠనం, వాక్య ధ్యానం ద్వారా మీ నామాన్ని మహిమపరచడం, మీ పరిశుద్ధాత్మ నడిపించి మాకందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి 20వ పాట పాడదాం. పరిశుద్ధ 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 ప్రభువా. 20వ కీర్తన పాడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. అమ్మ కొంచెం ముందుకు జరగండి, ముందుకు జరిగి కూర్చునండి, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయకండి. పరిశుద్ధ పరిశుద్ధ మనమందరము అమితంగా నిలబడి ఉండగా ఆరాధన క్రమ పుస్తకంలో నుండి 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమమును అనుసరించడము, దేవుణ్ణి ఆరాధించడము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని మన తల్లి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని అందు మనం ఉత్సహించి సంతోషించడము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువు,
తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవాన్ని శక్తి వలన జ్ఞానము వలన సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకులుగా ఇచ్చటం వల్ల లోకమును ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు నిన్ను స్తుతించున్నాం. కుమారుడమైన దేవ, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయడం, పాపము తప్ప అన్ని విషయములో మా వల్ల చేయబడినందుకు నిన్ను స్తుతించున్నాం. పరిశుద్ధాత్ముడమైన దేవ, సత్యమతలోకి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమరించినందుకై నిన్ను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడమైన దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేను. పాపకు ఒప్పుకోలు పిలుపు వాక్యములను విన్నాము. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసుకుని ఇక మీదట నీ కుమారుడను నీ కుమార్తెను అని అనిపించుకుంటాను యోగ్యుడను కాను. మనమే పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొని మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త జీవితులు మనలను పవిత్రులుగా చేయను. మనమందరము మోకరించి మౌనంగా నుండి మనలో మనం పరీక్షించుకున్నాము. సర్వశక్తి గల దేవుడు మన పాపములను వినయముతో దీన మనస్సుతో ఒప్పుకుంటాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గురవలే మేము నీ మార్గములు తప్పి తిరుగుతుంది. మా హృదయంలో ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించి నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మేము చేయవలసినవి చేయాలని చేసి మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మల్ని ఓ దేవా, తమ తప్పిదములను వారిని ఆయన పశ్చాత్తాపడవాన్ని తిరిగి చేస్తూ మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగా నేమిక భక్తి నీతి స్ఫూర్తులతో జీవించుగా ఆయన నిమిత్తము దయచేసి. ఆమేన్. సర్వశక్తి కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి వారి నడుతులు నిందుకోవటం తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యము చదువుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకున్నాం. ఏర్పాటు చేసినటువంటి వారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని చదివి వినిపించగలరని మనం. పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 19 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 19 వరకు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందును వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. చదవబడిన వాక్యం దేవుని. ఈ సమయమందు ఉమెన్స్ ఫెలోషిప్ వారు
ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఉమెన్స్ ఫెలోషిప్ పాట స్పెషల్ సాంగ్. తర్వాత చిల్డ్రన్స్ యాక్షన్ సాంగ్ ఉంది. చిన్న బిడ్డలు యాక్షన్ సాంగ్. ఆ తర్వాత యూత్ వారు ఒక స్పెషల్ సాంగ్. అందరూ రావాలి సినిమాకి వారంటే. అనే స్వామికి హల్లెలూయా. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా, మనసు మైన నాపై
వాళ్ళు మరి చిన్న బిడ్డలు సండే స్కూల్ పిల్లలు ఆడిస్తారు. తర్వాత యూత్ పార్టిసిపేషన్ అంటారు. తర్వాత సంఘ పెద్దలు కూడా రెడీ ఉంటారు. సంఘ పెద్దలు కూడా ప్రత్యేకమైన పాట పాడతారు. ద్వారా మనం ఆలోచించాలి. గట్టిగా చెప్పండి మనం ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఈ పుస్తకము ఆరాధనలో పాల్గొని దేవుని నామాన్ని గమపరచడానికి దేవుని నామాన్ని ఉపయోగించిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మరి చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దయచేసి మాట్లాడగల నిశ్శబ్దంగా ఉండండి. టేకులపల్లి పరిశుద్ధ సంఘం అది క్రమక్రమంగా ఆత్మీయ విలువలతో ఎదిగి దేవుని యందు భయభక్తి నమ్మకమైనటువంటి జీవితం, మరి దేవుని సేవలో ఆసక్తి కలిగి ఉండినప్పుడు దేవుని మహాకృపను బట్టి అధ్యక్ష మండలపు పెద్దలు మరి ఈ పరిశుద్ధ సంఘం పైన దయ ఉంచి ఆలోచన చేసి మరి ఈ సంఘము పాస్టర్గా గుర్తింపబడడానికి అధ్యక్ష మండలపు అధికారులు ఎంతగానో మనల్ని ప్రోత్సహించి దీన్ని పాస్టర్ గుర్తించడానికి
కాబట్టి అధ్యక్ష మండల అధికారులందరికీ మనం ఒకసారి గట్టిగా చెప్పండి. ఇవాళ మరి కేకులపల్లి పరిశుద్ధ సంఘం పాస్టర్గా గుర్తింపబడడానికి మన మెదక్ ప్రాంతీయ మహాసభ అధ్యక్షులు ఎం జార్జి ఎఫిలేజర్ రాజు గురువుల వారు ఎంతగానో కృషి చేసినారు. మరి వారి పాత్రనే ఎంతో గొప్పది. కాబట్టి మన చైర్మన్ గురువుల వారికి, అమ్మగారికి అందరి పక్షాన పాస్టర్గా మరి సంఘం గుర్తింపబడడానికి మీరు చేసినటువంటి సహాయం, కృషి అంతటిని బట్టి సంఘం అంతటి పక్షమున మరి అందరి పక్షాన కృతజ్ఞత వందనాలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి సంఘము దేవుని నామములో చాలా భయభక్తి విశ్వాసం కలిగి ముందుకు సాగుతుండగా ఉమెన్స్ ఫెలోషిప్ వారు, యూత్ వారు, మరి సండే స్కూల్ బిడ్డలు, సంఘ నాయకులు, సంఘ పెద్దలందరూ మరి ఈ సంఘం ఆత్మీయ విలువలతో ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తున్న విధానమంతాన్ని బట్టి నేను అందరికీ కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలోనికి మన చైర్మన్ గురువు రావడం మనకెంతో సంతోషం. చైర్మన్ అయ్య గారు వస్తుందంటే మనకెంతో సంతోషం. అందరికీ గట్టిగా చెప్పలు కొట్టాలి మనం. ఎందుకంటే వారు చైర్మన్ గురువు గారు మరి ఈ సంఘమును ఎంతగానో ప్రోత్సహించినారు. దేవాలయం కట్టబడడంలో, దేవాలయ నిర్మాణంలో, సంఘ అభివృద్ధిలో వారి పాత్రనే ఎంతో గొప్పది. వారు అన్ని విషయాల్లో ముందుండి ఈ సంఘం మరి చక్కగా ఎదగడానికి వారి కృషి, వారి ప్రయాస ఎంతో ఉన్నదని మరొకసారి గురువుల వారికి నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం అందు యూత్ వారు సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మరి సంఘ పెద్దలు, నాయకులు కూడా పాడవలసి ఉంది. వారు ఏమన్నారంటే అయ్యో సమయం ఎక్కువ అవుతుంది, మరి యూత్ వారికి ఛాన్స్ ఇచ్చి మరి మిగతా మన మెసేజ్ ఉంటుంది కాబట్టి మనం వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలన్నారు. కాబట్టి సంఘ నాయకుల యొక్క మనవిని కూడా నేను అంగీకరిస్తున్నాను. మరి యూత్ వారు స్పెషల్ సాంగ్ పాడిన పిదప మన చైర్మన్ గురువుల వారు వాక్య సందేశం అందించవలసిందే మనం చేస్తున్నాం. యూత్ ముందుకు రండి.
పరిశుద్ధమైన మా దేవ, సర్వశక్తిమంతుడా, ఈ ప్రత్యేకమైనటువంటి గృహ వెలుగు పండుగ రోజున మేమందరం కూడా నీ దివ్యమైన సన్నిధిలో మేము చేరి ఉన్నాం. గడిచిన కాలం అంతా కూడా ప్రభా మా జీవితాలను కాచి కాపాడిన దేవుడు, మరి ఒక సంతోషకరమైన శుభదినాన్ని మా జీవితాల్లో మాకు ప్రసాదించి ఉంటుండగా ఈ వాక్యపు వెలుగులో మా జీవితాలను మాత్రమే విరాజింపచేస్తూ నీ యొక్క ప్రియబిడ్డలుగా ఈ లోకంలో మేము మరగలిగేటటువంటి ఒక గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ మాటలను మాత్రమే ధ్యానించబోతూ ఉంటుండగా నీ ఆత్మీయ సత్యములను మేము గ్రహించి విశ్వాసతలో మాత్రమే మా జీవితాలను ప్రతిష్ఠించి నీ యొక్క ప్రియబిడ్డలుగా ఈ లోకంలో మనం మనగలగటానికి నీవే కృప ప్రసాదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఈ సాయంత్రం వేళలో శుభములు తెలుపుతూ మరి యొక్క గృహ వెలుగు పండుగ శుభములు శుభాకాంక్షలు మీ అందరికీ కూడా నేను తెలుపుతూ ఉంటున్నాం. దేవుడు గడిచిన కాలం తన కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి యొక్క పండుగ ఈ రకంగా జరిపించుకోగలిగే ఒక గొప్ప ధన్యత మనకి ఇచ్చినందుకు దేవునికి మనమందరం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతా స్తోత్రం సమర్పిస్తూ ఉన్నాం. మరి ఇంత మట్టుకు కూడా మరి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క ఆరాధనలు జరిగిస్తూ మరి ఈ రీతిగా నన్ను ఈ యొక్క గృహ వెలుగు పండుగలో మీరు ఉండాలి అని ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి మన గురువు మరి టేకులపల్లి పాస్టరేట్ యొక్క రెసిడెంట్ ప్రెస్బిటర్ అయ్యగారు రెవరెండ్ ఐ విజయ్ కుమార్ అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి శుభములు కలుపుకుంటున్నాం. అయ్యగారు, అమ్మగారు, వారి కుమారుడు, కుమార్తె మరి దేవుని యొక్క కృపలో వాళ్ళు వర్ధిల్లుచు ఇటు సేవలో వారు పాలు పొందడం అనేటటువంటి చాలా సంతోషం. చాలా విలువైనటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ తలాంతులు కలిగినటువంటి గురువు మీకు దొరకడం చాలా అదృష్టం. ఎందుకొరకు అంటే
ఆయనకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి పోయాడు. మళ్ళా ఇక్కడ అవసరం ఉన్నది అని అన్నప్పుడు తిరిగి 300 కిలోమీటర్లు మళ్ళా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడు. అంటే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి సేవలో తనను తాను మరి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి ఆ సేవా తత్పరత అయ్యగారి యొక్క జీవితంలో మనము తేటతెల్లంగా కనుగొనవచ్చు. ఆయనకున్నటువంటి అలవాట్లు కావచ్చు, జీవన విధానం కావచ్చు, వాక్యం బోధించే తీరు కావచ్చు, సేవ చేసే పరిస్థితులు, ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క సేవలో ఒక అయ్యగారు ఎట్లా ఉండాలో అయ్యగారిని బట్టి మనం తెలుసుకుంటాం. కాబట్టి మంచి అయ్యగారు మీకు రావడం చాలా సంతోషం. టేకులపల్లి సంఘం మరి అదృష్టం, మరి మీకు అయ్యగారు దొరకడం. మరి ఈ రకంగా మంచి సేవను కొనసాగిస్తున్నటువంటి అయ్యగారిని, అమ్మగారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉంటున్నాను. మరి అంత మాత్రమే కాకుండా మరి మీరు ప్రార్థించినటువంటి తీరు, మీరు ప్రార్థించినటువంటి విధానం, సంఘ మరి పెద్దలు కలిగి ఉన్నటువంటి ఆశ ఏమిటి అంటే మన సంఘం పాస్టరేట్ కావాలి అనేటటువంటి ఒక ఆలోచన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి దానికి పెద్దలు కూడా ప్రతిస్పందించి సానుకూలంగా స్పందించి మన యొక్క టేకులపల్లిని పాస్టరేట్ గా పరిగణించడానికి అనుకూలత దయచేసినందుకు వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. వనర సంపత్తి కావచ్చు, ఇతరాత్ర విషయాలన్నీ కూడా కూలంకుషంగా పరిశీలించి మరి పాస్టరేట్ గా డిక్లేర్ చేయడం అనేటటువంటిది జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కమిటీ అనేటటువంటిది ఏర్పాటు అనేటటువంటిది కొన్ని కారణాల వల్ల అది ఆలస్యం అవుతా ఉంది. దానికి సంబంధించి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వచ్చి రిపోర్ట్ చేసిన తర్వాత మరి ఆ యొక్క బిషప్ కమిషన్ మెంబర్స్ ను కూడా కమిటీని కూడా ప్రతిష్ఠించేటటువంటి సమయం త్వరలో ఆసనం అవుతుందని, దాని గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఈ సందర్భంలో టేకులపల్లి అనగానే నాకు ముఖ్యంగా గుర్తొచ్చేది అంటే ఈ చేతిలో బుగ్గలు గుర్తుకొస్తాయి. అప్పుడప్పుడు బాగా పనిచేస్తే ఇక్కడ బుగ్గలు వస్తాయి కదా, ఆ బుగ్గలు గుర్తుకొస్తాయి టేకులపల్లి అని. కానీ ఎందుకొరకంటే యూత్ రిట్రీట్ చేయాలి, యూత్ రిట్రీట్ పెట్టాలి అని అంటే మన యవనస్తులు వారు మనందరికి తెలుసు కదా ఏం చేస్తారు, కోపులు కొట్టిర్రు. ఏం చేసిర్రు? కోపులు కొట్టి మట్టి నవ్వి గుంతలు నవ్వి ఆ పనికి ఆహార పథకానికి వెళ్ళి కష్టపడి వారు ఆ రకంగా యూత్ రిట్రీట్ అనేటటువంటిది నిర్వహించినారు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అది జ్ఞాపకం చేసుకుంటాను. సో ఎంతో ధన్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క యవనస్తులు టేకులపల్లిలో ఉండడం చాలా సంతోషం. యవనస్తులు వారి బలాన్ని దేవుని కొరకు వెచ్చిస్తే సంఘం అభివృద్ధి పొందుతుంది. యవనస్తులు వారి తలాంతులు కావచ్చు, వారి శారీరక బలం కావచ్చు, వారి మేధా సంపత్తి కావచ్చు, వారి యొక్క ఆధ్యాత్మిక విలువలు కావచ్చు, సంఘం కొరకు వెచ్చిస్తే, దేవుని కొరకు వెచ్చిస్తే సంఘం అనేటటువంటిది ఆశీర్వదింపబడుతుంది, అభివృద్ధిలోనికి నడిపింపబడుతుంది. దేవుడు సంఘాన్ని అందుకే ఆశీర్వదిస్తున్నాడు. మనమందరం కూడా కలిసికట్టుగా మన బలాన్ని, మన యొక్క మేధస్సును, మనకున్నటువంటి వనర సంపత్తిని సేవ కొరకు దేవుని కొరకు వెచ్చించేటటువంటి వారంగా మనం ఉన్నాం. కాబట్టి అంచెలంచెలుగా మనము ఎదుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా టేకులపల్లి అనగానే 9 మంది టీచర్లు కూడా గుర్తుకొస్తారు అప్పుడప్పుడు. కాబట్టి అంత మంచి భక్తి, ఆత్మీయత, విశ్వాసం కలిగినటువంటి సంఘం మరి ఈ రకంగా అంచెలంచెలుగా ఎదిగి ఒక పాజిటివ్ గా మరి పరిగణింపబడుతుంది అంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. దాన్ని మనము నిలుపుకోవడానికి ఇటు ఆత్మీయమైనటువంటి స్థితిని కొనసాగింప చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ శుభదినాన్ని బట్టి, ఈ యొక్క అంశాలన్నింటిని బట్టి మరి స్థానిక సంఘ పెద్దలందరినీ, కమిటీ మెంబర్స్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. స్త్రీల మైత్రి వారు మరియు సండే స్కూల్ వారు మరియు యవనస్తులు చక్కని పాటలు పాడారు.
పెద్దవాళ్ళు కూడా వాడతామని అన్నారు, కానీ అయ్యా మేము బాగా పెద్ద పాట వాడతాం కాబట్టి సమయం లేదు అని చెప్పేసి వాళ్ళు వెనక అక్కడ అడిగేశారు. అయిపోయిన తర్వాత వాడవచ్చు, తొందర ఏం లేదు. సో ఈ రకంగా మరి పండుగ కొరకు సిద్ధపడి మరి అయ్యగారు చెప్పాడు, అయ్యా వీళ్ళందరినీ ఊరంతా తిప్పినారంటా ఉన్నాడు. గల్లీ గల్లీ తిరిగి వచ్చినారట దీపాలు పట్టుకొని కదా. గృహ వెలుగు పండగ అని అందరికీ చాటి చెప్పడం అది ఒక గొప్ప ఉన్నతమైనటువంటి సాక్ష్యం. కాబట్టి ఈ పండుగ దినాన, ఈ గృహ వెలుగు పండుగ దినాన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మనం ధ్యానించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో గృహ వెలుగు పండుగ, గృహము వెలిగించాలి అని అంటే మనందరికి తెలుసు ఏం చేయాలి కదా. గృహం చీకటి అయితే లైట్ వేస్తే ఏమవుతుంది, అదంతా కూడా వెలుగు అవుతుంది, లేదా దీపం ముట్టిస్తే వెలుగు అవుతుంది. సో గృహము వెలిగింపబడాలి అంటే ఏదో ఒక వెలుగు అనేటటువంటిది ఉండాలి. సో గృహ వెలుగు పండుగ దినాన మనం గృహంలో లైట్ వేసేసి పెడితే అయిపోతుందా? కుదరదు కదా. మరి ఆ గృహంలో ఎవరు ఉంటున్నారు, ఎవరు నివసిస్తున్నారు? మనమే. అంటే ఒక కుటుంబం నివసిస్తా ఉంది. ఆ గృహంలో ఉండేటటువంటిది ఒక కుటుంబం. సో దేవుడు ఈ గృహ వెలుగు పండుగ రోజున గృహం ఎట్లనైతే వెలిగింపబడుతుందో అందులో నివసించేటటువంటి కుటుంబం కూడా వెలుగుమయమై ఉండాలి, వెలుగును సంతరించుకోవాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనం గమనిస్తాం. 6వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. కాబట్టి గృహంలో నివసించేటటువంటి ఒక కుటుంబం ఎవరి ఇల్లు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుని ఇల్లు, మనమే ఆయన ఇల్లు. అంటే మనం కూడా ఒక గృహం వంటి వారం, మనం కూడా ఒక ఇంటి వారం, ఒక ఇల్లును పోలిన వారం. ఎవరి ఇల్లు ఇది? దేవుని ఇల్లు. మరి ఈ దేవుని ఇల్లుగా, దేవుని గృహముగా ఉన్నటువంటి మనము, మన కుటుంబం కూడా చీకటిమయమైతే అది దేవుడు నివసించడానికి యోగ్యంగా ఉండదు కదా. మనం నివసించేటటువంటి గృహం వెలుగుమయమై ఉండాలని మనం తాపత్రయపడతా ఉంటాం కదా. మరి గత 15-20 సంవత్సరాల క్రితం మనకు ఈ ట్యూబ్ లైట్లు, ఎల్ఈడి ట్యూబ్ లైట్లు లేవు, ఎల్సిడి ట్యూబ్ లైట్లు లేవు కదా. వేరే బుగ్గలు ఉండేవి కదా, అవి వేస్తే ఎర్ర లైట్ వచ్చేది, ఏదో నార్మల్ లైట్ ఉండేది. ఇప్పుడు అవి పెడుతున్నాము, మనం పెడుతున్నాం. ఎందుకంటే కాలం మారిపోయింది కాబట్టి అందరూ కూడా మంచి ట్యూబ్ లైట్, మంచి తెల్లగా తెల్లగా కనబడాలి, ఇల్లంతా కూడా మంచి లైట్లు పెట్టుకుంటా ఉన్నాం కదా. అయితే గృహము ఇల్లుగా ఉండి మరి ఆ లైట్ తో వెలిగింపబడుతూ ఉన్నప్పుడు, మనము దేవుని ఇల్లుగా ఉన్నప్పుడు దేవుడు మనలో ఉండాలి అంటే మనం కూడా వెలుగుమయమై ఉండాలి, మన జీవితాలు కూడా వెలుగుమయంగా ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఆ రకంగా మరి దేవుని ఇల్లుగా మనం ఉన్నటువంటి వారమై ఉన్నటువంటి మనకు దేవుడు ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుతూ ఉన్నారు. సో హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చదువుతాం, ప్రతి ఇల్లు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా కట్టబడుతుంది, సమస్తం కట్టిన వాడు దేవుడే. అయితే ధైర్యము నిరీక్షణ మనం తుదమట్టుకు చేపడితే మనమే ఆయన ఇల్లు. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతూ ఉన్నారు. అంటే ఆ ఇల్లు కట్టేసినాం, అయిపోయింది, లైట్లు పెట్టినాం, వెలుగు వచ్చేసింది, అందులో ఉంటున్నాం కదా, కుటుంబ జీవితం కొనసాగిస్తా ఉన్నాం. సో మనము దేవుని ఇల్లు అయితే, మనము దేవుని గృహం అయితే, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ గృహం అది నిరంతరం కూడా కట్టబడుతూ ఉన్నటువంటి ఇల్లు. దేవుని నివాస స్థలమై ఉన్నటువంటి మనము నిరంతరం కూడా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా
కట్టబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అంటే ప్రతిదినము నీ విశ్వాస జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవలసినటువంటి అవసరతను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఆ కట్టుకునేటటువంటి క్రమంలో దేవుడు కొన్ని మెటీరియల్, కొన్ని పదార్థాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు కట్టేటటువంటివి ఏమై ఉన్నాయి దేవుడు గుర్తు చేస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కోయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. అగ్ని చేత పరీక్షింపబడినప్పుడు ఆ పని కనబడుతుంది అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. సో మన ఆధ్యాత్మిక జీవితం నిరంతరం కట్టబడుతూ ఉన్నప్పుడు ఎట్టి క్రియల ద్వారా, అంటే బంగారములకు సంబంధించి, వెండికి సంబంధించి కదా, వెలగల రాళ్ళకు సంబంధించి నీ జీవితం మరి కట్టబడితే అగ్నిలో వేసినప్పుడు అవి తేట తెల్లముగా మరి తిరిగి ప్రశస్తం చేయబడి కనబడతాయి. అయితే గడ్డి, కోయకాలు, కర్ర వాటితో మనం కట్టిన ఎడల అగ్నిలో వేసినప్పుడు అవి ఏమైపోతాయి? కాలిపోతాయి, బూడిదైపోతాయి. మన యొక్క గృహం దేవుని నివాస స్థలంగా ఉండడానికి, మన జీవితం కట్టబడుతూ ఉన్నటువంటి సందర్భంలో మన క్రియలు స్థిరంగా నిలిచేటటువంటి క్రియలే ఉండాలి. దేవునికి మహిమ తెచ్చేటటువంటి క్రియలై ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఆ క్రియలు ఆ రకంగా ఉండాలి అని దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఎట్లా వచ్చాడు ఆయన? వెలుగుగా వచ్చాడు. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, ఎవరైతే నన్ను వెంబడిస్తాడో వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఎందుకంటే మన క్రియలు తేట తెల్లం చేయబడాలి, వెలుగులో మన క్రియలను సరిదిద్దుకోవాలి. దేవుడు ప్రప్రథమముగా సృష్టి ఆరంభంలో దేన్ని చేశాడు? వెలుగును చేశాడు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయను. ఆ వెలుగులో సృష్టి అంతటిని కూడా దేవుడు చేశాడు. ఆ వెలుగులో చేసిన సృష్టి మంచిది అని దేవుడు ఆశీర్వదించాడు. అది మంచిదైంది. కాబట్టి మన జీవితాలను కూడా దేవుడు ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా వెలిగించడానికి యేసు ప్రభువే వెలుగుగా వచ్చి ఇదిగో దేవుడు మనల్ని వెలిగించడానికి సంకల్పించి ఉన్నాడు. అందుకే ఆ వెలుగును వెంబడించే వారు జీవపు వెలుగు, చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి ఆ రకంగా ప్రభు వచ్చినప్పుడు మన జీవితాలను వెలిగించడానికి దేవుడు సంకల్పించి ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మనం గమనిస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. దేవుని ఉద్దేశం ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం కదా. దేవుని సంకల్పం ఏంటట? ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచుతారో వారు చీకట్లో ఉండకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు కూడా చీకటిలో ఉండకూడదు అనేది దేవుని తాపత్రయం కదా. ఏ తండ్రి అయినా కానీ నా బిడ్డలు చీకట్లో ఉండాలని కోరుకుంటారా? కోరుకోరు. వెలుగులో ఉండాలని కోరుకుంటారు. అందుకే మన దేవుడు ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు, ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరు చీకట్లో ఉండకుండానట్లు వారు వెలుగులో ఉండాలని ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. అందుకే నేను ఈ లోకానికి వెలుగుగా ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో వారు చీకట్లో ఉండరు, వారు వెలుగులో ఉండగలుగుతారు. వెలుగు సంబంధమైనటువంటి జీవితాన్ని వారు సంతరించుకుంటారనేటటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇంత మాత్రమే కాకుండా యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. అంధకార సంబంధమైనటువంటి క్రియలు కలిగినటువంటి వారు వెలుగునొద్దకు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ వెలుగులో తమ దుష్క్రియలన్నీ కూడా
కనబడతాయి. మన బట్టలకు మరక అంటితే వెలుగులోనికి పోతే ఆ మరక అందరూ చూస్తారా చూడరా? చూస్తారు. అదే చీకట్లో ఉంటే నీకు మరక అంటితే ఏంది, మరక అంటకపోతే ఏంది కదా? కనబడుతుందా? కనబడదు. కాబట్టి దుష్క్రియలు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ దుష్క్రియలు కనబడకుండానట్లు వాళ్ళు వెలుగునొద్దకు రారు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చు. మన క్రియలు మంచివైతే మనం దేవుని యొద్దకు వస్తాం, దేవుని సన్నిధికి వస్తాం. దేవునికి ప్రియమైన వారులారా, వెలుగుగా వచ్చిన దేవుడు ఆయన వెలుగు ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు చేత నిన్ను నన్ను వెలిగించటానికి, వెలుగు సంబంధమైనటువంటి క్రియలు ఈ లోకంలో జరిగించటానికి దేవుడు సంకల్పించి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని అంటా ఉన్నాడు. మీరు లోకములకు ఏమై ఉన్నారట? చూడండి ఎంత గొప్ప ధన్యత అండి. యేసు ప్రభు నేను లోకములకు వెలుగు అని చెప్పి దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలే. మీరు కూడా లోకానికి వెలుగు. మరి యేసుక్రీస్తు ప్రభు వెలుగెట్టిది, మీ యొక్క వెలుగెట్టిది. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ సూర్యుడు చంద్రుని వెలుగుల గురించి మనం తెలుసు కదా. సూర్యుడు స్వయం ప్రకాశి, చంద్రుడేమో పరప్రకాశి. అంటే సూర్యునికి తనకు తానుగా వెలిగేటటువంటి శక్తి ఉంది, చంద్రునికి అట్లాంటి శక్తి లేదు. చంద్రుడు వెలగాలి అంటే ఎవరి వెలుగు కావాలా? సూర్యుని కిరణాలు చంద్రుడి మీద పడితే, చంద్రుని కిరణాలు భూమి మీద పడితే, భూమి మీద పడే ఆ యొక్క కిరణాలను మనం ఏమని పిలుస్తాం? చీకటి అని పిలుస్తామా? ఏమని పిలుస్తాం? వెన్నెల అని పిలుస్తాం కదా. వెలుగు, చల్లని వెన్నెల. నీ జీవితం కూడా అటు వెన్నెలను పోలిన వెలుగును ఈ లోకానికి అందించవలసినటువంటి అవసరం ఉంది. సూర్యుని వలె యేసుక్రీస్తు ప్రభు స్వయం ప్రకాశిగా ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఆయన వెలుగును నీకిచ్చాడు. ఆ వెలుగును ఈ లోకానికి నీవు అందించాలి. మరి ఏమిటి వెలుగు? వెలుగు యొక్క ఆంతర్యం ఏమిటి? వెలుగలారగా అనగానే మన ముఖానికి ఒక లైట్ కట్టుకోవడం, లేక ముఖం లైట్ చేత వెలిగింపు చేయడమో కాదు కదా. ఏమిటి మరి వెలుగు? వాక్యంలో మనం చూస్తాం 16వ వచనంలో, మత్తయి సువార్త 5:16 వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటా ఉన్నాడు. అంటే మన క్రియలు ఏవైతే మంచి క్రియలు ఉన్నాయో ఆ క్రియలను బట్టి ఈ వెలుగు అనేకులకు అందించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ క్రియలను మనలో ప్రతిష్ఠిస్తున్నాడు. దేవుని ఆత్మ వలన మనలో అట్టి క్రియలను ప్రతిష్ఠిస్తున్నాడు. కాబట్టి ఆ క్రియలను బట్టి జీవపు వెలుగును అనేకులకు అందించేటటువంటి వారంగా మనం ఉండడానికి దేవుడు సంకల్పిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనంలో మనం చూస్తే, మీరు పూర్వము చీకటి అయింటివి, ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అను వాటిలో కనబడుచున్నది. కాబట్టి సత్క్రియలు అని అన్నాడు. ఆ సత్క్రియలు వేటితో కూడా ఉండాలి అని అంటే మంచితనంతో ఉండాలా, నీతితో ఉండాలా, సత్యంతో కూడిన క్రియలు అయి ఉండాలి. అప్పుడే ఆ సత్క్రియలను బట్టి అనేకులు దేవుని యొద్దకు నడిపించేటటువంటి వారుగా ఉండగలుగుతారు. దేవుని ప్రియమైన వారులారా, అట్టి సత్క్రియలు, అట్టి మంచి పనులు, అట్టి నీతితో కూడినటువంటి క్రియలు మనం ఎంత మట్టుకు మన జీవితంలో కలిగి ఉన్నామని ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు కలిగి ఉండాలి మనము అనంటే, దేవుడు అంటున్నాడు మనమే ఆయన ఇల్లు, మనమే దేవుని నివాస స్థలంగా కట్టబడుతున్నాం. దేవుని ఇల్లుగా, దేవుని నివాస స్థలంగా ఉండడానికి కట్టబడుతున్నటువంటి నీవు వెలుగును లోకానికి అందించడానికి ఈ మంచి పనులు, ఈ మంచి క్రియలు కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో గృహ వెలుగు పండగ దినాన మన గృహాన్ని ఇదిగో విద్యుత్ దీపాలతో అలంకరించడం మాత్రమే కాదు, కానీ మన జీవితాలను వెలుగుతో నింపబడడం, వెలుగు సంబంధమైనటువంటి క్రియలను కలిగి జీవించడానికి దేవుని సన్నిధానంలో మనము ఇదిగో మనల్ని మనం తీర్మానం చేసుకొని ప్రతిష్ఠించుకోవడం, ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం అని దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు.
మరి ఈ రకంగా వెలుగుమయమైనటువంటి జీవితం నిరంతరం మనం జీవితంలో కలిగి ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని కుటుంబముగా మనకు బతకాలి. ఎవరి కుటుంబము? దేవుని కుటుంబం, తండ్రి కుటుంబముగా మనం ఉండాలి. ఇందాక ఒక వాక్యం చదువుకున్నాం కదా, ఎఫెసీ పత్రిక మరి 3వ అధ్యాయం 14 నుండి 19 మట్టుకు దేవుని వాక్యం చదువుకుని ఉంటున్నాం. అప్పుడు పౌలు భక్తుడు అక్కడ ఏమంటాడంటే మరి 14వ వచనంలో మనం చూస్తాం, పరలోకమందును భూమి మీదలో ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అక్కడ ప్రార్థన చేస్తూ ఒక 3 సత్యాలను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రియమైన వారలారా, పరలోకమందును భూమి మీదలో ఉన్న ప్రతి కుటుంబం అంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి కుటుంబం అది దేవుని వలన కట్టబడిన కుటుంబంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే అనేకులు దేవుని ఎరగనటువంటి వారు, దేవుని అంగీకరించని వారు, దేవుని విశ్వసించని వారు అనేకులు లోకంలో ఉంటూ ఉన్నారు. దేవునికి ప్రియమైన వారలారా, మనమైతే ఇది ఒక కుటుంబంగా కట్టబడినప్పుడు ఈ కుటుంబము తండ్రి వలన కట్టబడిన కుటుంబము, ఇది తండ్రి కుటుంబము అని పిలువబడేటటువంటి ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప ఆధిక్యత దేవుడు మన జీవితాన్ని కాపాడించి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ కుటుంబంలో మనం ఏం కలిగి ఉండాలో దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడో వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటూ ఉన్నాం. మొదటగా మనం గమనించినట్లయితే అక్కడ మరి 14వ వచనం నుండి మనం చూస్తాం, వాక్యంలో మనం గమనిస్తాం, మరి దేవుడు తన మహోన్నతమైనటువంటి కృపను మానవుని యొక్క జీవితంలో విస్తరింప చేయడానికి దేవుడు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి సంకల్పం కలిగి ఉంటూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అక్కడ మరి ఎఫెసీ పత్రిక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మరి ప్రభు అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. క్రీస్తును హృదయంలో విశ్వాసం ద్వారా ప్రతిష్ఠింపబడినట్లుగా అనే మాట మనం గమనిస్తాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 10-15 ఆ చివరి భాగంలో మనం చూస్తే క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను అంటూ ఉన్నాడు. మొదట దేవుడు ఒక కుటుంబంగా, పరిశుద్ధమైనటువంటి కుటుంబంగా మనం అనగాలి అని అంటే ప్రతి హృదయంలో, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి సభ్యుల యొక్క హృదయాల్లో క్రీస్తు నివసించవలసినటువంటి అవసరతను దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మన హృదయాల్లో విశ్వాసం ద్వారా క్రీస్తు ఉండాలి అని దేవుడు ఈ సందర్భంలో వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి మన హృదయంలో దేవునికి స్థానం ఉందా? దేవుడు నివసించేటటువంటి యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉండేటటువంటి పరిస్థితి మన హృదయం కలిగి ఉందా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ 5 నుండి 10 వచనాలు మట్టుకు మనం గమనించినట్లయితే మానవుని యొక్క హృదయ స్థితి, మానవుని యొక్క ఆంతరంగిక జీవితంలో ఆ స్థితి ఎట్లా ఉండాలో, ఏ రకంగా దుస్థితికి లోబర్చబడుతుందో అక్కడ దేవుడు గుర్తు చేస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో మనం గమనిస్తే మరి నరులను ఆశ్రయించి శరీరాన్ని ఆధారం చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి మన హృదయము ఎప్పుడు కూడా దేవునితో అనుసంధానింపబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయము దేవునితో అనుసంధానింపబడినప్పుడు దివ్యమైనటువంటి ఆశీర్వాదం మన జీవితానికి అనుగ్రహించడానికి దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మన హృదయం దేవుని మీద ఆనుకొని ఉండదో అప్పుడు ఆ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదిగా ఉంటుంది. ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదిగా ఉంటుంది. ఘోరమైనటువంటి వ్యాధి హృదయంలో ఉంటే ఏమవుతుంది? ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నీ కూడా, ఏదైతే దేవునికి విరుద్ధమైందో, ఏదైతే దేవునికి మరి అక్కరలేదో ఆలోచనలన్నీ, ఆ తలంపులన్నీ కూడా నీ హృదయంలో వస్తాయి. కాబట్టి అట్టి హృదయం దేవుడు కోరుకోవడం లేదు. దేవుని యొక్క సన్నిధానంలో మరి ఎట్టి హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ద్వారా నీ హృదయంలో నివసించగలిగేటటువంటి అట్టి హృదయాన్ని దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఆ సందర్భాన్ని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సన్నిధిలో మరి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి హృదయంలో కూడా
క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠింపబడగలగటానికి దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరం కూడా ప్రార్థించవలసిన, విజ్ఞాపన చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం అదే 15వ వచనంలో మనం చూస్తే, మీరు అంతరంగిక పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగా అంటా ఉన్నాడు. మొదటిది క్రీస్తును మన హృదయంలో కలిగి ఉండాలా. రెండవది క్రీస్తు ఆత్మను మన హృదయంలో కలిగి ఉండాలి. మీరు ఆంతరంగిక పురుషుని యందు శక్తి కలిగి అంటా ఉన్నాడు. దేవుని ఆత్మ మన హృదయంలో కలిగి ఉండాలి అని దేవుడు స్పష్టపరుస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఆ రకంగా గలతీ పత్రికలో మనం గమనించినట్లయితే ఆ 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొదలుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. ఎందుకు క్రీస్తు ఆత్మ నీ హృదయంలో ఉండాలి అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి ఏ ఆత్మనైతే ఇచ్చాడో అదే ఆత్మను దేవుడు నీ హృదయంలోనికి పంపాడు. కాబట్టి నీ హృదయం ఖాళీగా ఉండవలసినటువంటి అవసరం లేదు. నీ హృదయం నిండా క్రీస్తు ఉండాలా. నీ హృదయం నిండా దేవుని ఆత్మ ఉండాలి. క్రీస్తు ఆత్మ కలిగినటువంటి హృదయం నీవు కలిగి ఉండాలి అని దేవుడు ఈ సందర్భంలో స్పష్టం చేస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుకి ఏ ఆత్మనైతే ఇచ్చాడో అదే ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించి ఉంటూ ఉన్నాడు. సో అట్టి ఆత్మ వలన మనం ప్రేరేపింపబడి దేవుని కుటుంబంగా మనగలగవలసినటువంటి అవసరతను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి మూడవ ప్రాముఖ్యమైన విషయం, దాని తర్వాత పౌలు భక్తుడు ఏం చెప్తాడంటే, దేవుని ప్రేమను అనగా ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, ఎత్తు, లోతు గ్రహించుటకు శక్తి కలిగిన వారు కావాలి అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. అంటే దేవుని ప్రేమ కలిగిన, క్రీస్తు ప్రేమ కలిగినటువంటి కుటుంబమై ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లుంటే అక్కడ ఈ మాట మనం గమనిస్తాం. రోమ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమ పత్రిక 5వ అధ్యాయం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మనం చూస్తాం 3 అంశాలు. దేవుని గృహముగా పిలువబడుతున్న మనం వెలుగు కలిగి ఉండాలా. ఆ వెలుగు కలిగి ఉండడానికి దేవుడు ఈ లోకంలో వెలుగుగా వచ్చాడు, నిన్ను నన్ను వెలిగించాడు. సో ఆ వెలుగుమయమైనటువంటి జీవిత క్రియలు మనలో ఉండాలి అంటే నీ హృదయంలో 3 అంశాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిది ఏంటంటే నీ హృదయంలో క్రీస్తు ఉండాలా. రెండవది ఏంటంటే నీ హృదయంలో క్రీస్తు ఆత్మ ఉండాలా. మూడవది ఏంటి అంటే క్రీస్తు ప్రేమ నీ హృదయంలో ఉండాలి. కాబట్టి ఆ 3 ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మ ఏదైతే తండ్రికి కుమారుడికి ఇచ్చాడో ఆ పరిశుద్ధాత్మ నీ హృదయంలోనికి పంపాడు. ఆ హృదయంలోనికి పంపినటువంటి ఆత్మ ద్వారానే దేవుని ప్రేమ కూడా నీ హృదయంలో కుమ్మరింపబడింది అని దేవుని వాక్యం స్పష్టం చేస్తా ఉంది. అంటే దేవుని ప్రేమను కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు వరముగా ఇచ్చాడు. అట్టి ప్రేమ నీ హృదయంలో ఉండడానికి కారణం ఏంటి అంటే దేవుని ఆజ్ఞలు పాటించడానికి. మనకు తెలుసు కదా ప్రేమాజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ప్రేమాజ్ఞలు 2 ఆజ్ఞలు కదా. నీ దేవుడైనా ప్రేమించాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైనా ప్రభువుని ప్రేమించాలి. రెండవది నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి ఆజ్ఞలన్నీ కూడా ఇటు ప్రేమను నివిడీకృతమై ఉన్నాయి. పొరుగు వారిని ప్రేమించినప్పుడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆజ్ఞలను అనుసరిస్తాం. కాబట్టి నువ్వు ప్రేమించాలి అనంటే నీలో ఆత్మ ఉండాలి. నీలో ఆత్మ ఉన్నది అనంటే ఆ ఆత్మ వరమును బట్టి దేవుని ప్రేమ నీలో కుమ్మరింపబడింది. కాబట్టి అట్టి ప్రేమను, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ నీ లోకంలో అనేకులకు నువ్వు పంచగలుగుతాం. ప్రేమ అనగానే మనందరికి కూడా ఆలోచన వచ్చేది ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమని అనుకుంటాం. పొద్దున్న లేవగానే టీవీలో వినబడేది, సెల్ ఫోన్లో మోగేది, ఆ ప్రేమ కాదు చెప్పేది కదా. దేవుని యొక్క ప్రేమ చాలా విశిష్టమైనది. దేవుని యొక్క ప్రేమను గురించి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్తాడు కదా. అది దాని యొక్క ప్రేమ యొక్క విశిష్టత.
అది దేవుని యొక్క ప్రేమను మానవాళికి కనపరచడానికి యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చాడు. ఆయన లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మానవుడి కొరకు ధారపోసినట్లుగా మనం గమనిస్తాం. ఆ శిలువ మీద తాను కార్చిన, చెల్లించిన ఆ పరిశుద్ధమైన రక్తం, తాను మరి లోకంలో మానవుడి కొరకు వెచ్చించిన విలువ, తన ప్రాణం, జీవాహారంగా మార్చబడిన తన శరీరం, అదంతా కూడా ప్రేమకు సాదృశ్యమే. దేవుని ప్రేమను నీకు కనపరచడానికి ప్రభు ఆ శిలువలో బలి అయినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. దేవుని ప్రేమిన వారులారా, ఈ రకంగా దేవుని మహోన్నతమైనటువంటి అట్టి ప్రేమను కలిగి ఉండగలగటానికి దేవుడు సంకల్పించి ఉంటుండగా, అట్టి ప్రేమ సంబంధమైనటువంటి ఆ క్రియలను మన జీవితంలో ఎరిగి ఉండి, కలిగి ఉండి ఈ లోకంలో మనం జీవించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు అట్టి ప్రేమను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూస్తే, ఏ మనుష్యుడు దేవుని ఎప్పుడు కూడా చూచి ఉండలేదు, కానీ దేవుని ప్రేమ మనకు వెల్లడి చేశాడు. ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు అట్టి ఆ ప్రేమలో, దేవుని ఆత్మలో మనకు పాలు పంపులు దయచేశాడని దేవుడు వాక్యం మనకు స్పష్టం చేస్తాం. అంటే ఎవరు కూడా దేవుడిని చూడలేదు, కానీ దేవుడు ఉన్నాడు అనడానికి ఒక రుజువు ఉంది. దేవుడు ఉన్నాడు అనడానికి బలమైనటువంటి సాదృశ్యం ఉంది. ఏమిటి బలమైనటువంటి సాదృశ్యం దేవుడు ఉన్నాడు అనడానికి అంటే దేవుని యొక్క ప్రేమనే, దేవుని యొక్క ప్రేమనే. సో ఆ ప్రేమను ఒకరితో ఒకరు కలిసి పంచుకున్నప్పుడు నీలో దేవుడు ఉంటాడు, నీవు దేవుళ్ళు ఉంటావు అనేటటువంటి ఒక గొప్ప సాదృశ్యం. సో నాలో దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి దేవుని ప్రేమ నీ హృదయంలో ఉండాలి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమాజ్ఞలకు నువ్వు లోబడి ఉండాలి. అట్టి ప్రేమ సంబంధమైనటువంటి కార్యములను, క్రియలను నీవు లోకంలో జరిగించవలసినటువంటి అవసరతను దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఈ పండగ దినాన, గృహ వెలుగు పండగ దినాన మన గృహాన్ని వెలిగించుకున్నటువంటి మనము మన జీవితాలను కూడా వెలిగించబడాలి అని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. మన జీవితాలను వెలిగించడానికి ప్రభు లోకంలోనికి వచ్చి, ఇదిగో మన కొరకు తన ప్రాణాన్ని, మన కొరకు తన శరీరాన్ని, మన కొరకు తన రక్తాన్ని ధారపోసి దేవుడు తన విలువైనటువంటి ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో దేవుడు ప్రతిష్ఠించి ఉంటూ ఉన్నాడు. అట్టి పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో ప్రతిష్ఠింపబడినటువంటి నీ యొక్క జీవితంలో అట్టి ప్రేమను క్రియల ద్వారా అనేకులకు మనము విస్తరింప చేయవలసినటువంటి అవసరత, అగత్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దేవుడు మన జీవితాలను ఇదిగో తన స్వాధీనం తీసుకొని ఈ గృహ వెలుగు పండుగ రోజున తన దివ్యమైనటువంటి ఆశీర్వాదముల చేత మన జీవితాన్ని సంతృప్తి పరచడానికి దేవుడు సంకల్పిస్తూ ఉంటుండగా, మనం ఏమై ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి అవసరత ఉంది. మరి దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. మనందరికీ ఒక ఉపమానం జ్ఞాపకం రావచ్చు కదా. ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నేతి బీరకాయలు అమ్ముతా ఉన్నారట బయట. ఒక ఆయన ఏం బీరకాయలు? నేతి బీరకాయలు అమ్ముతా ఉంటే ఆమె అన్ని గంపగుత్త కొనేసిందట. కొని ఆమె ఏం చేస్తా ఉందట, వాటిని పిండుతా ఉందట. పిండుతా ఉంటే ఏమొస్తుంది? పసరు వస్తుంది. నెయ్యి వస్తుందా? పసరు వస్తుంది. పసరు వస్తా ఉన్నది ఏంటి అని ఇంకా పిండుతా ఉంటే ఇంకా పసరే వస్తా ఉన్నది. పాపం ఆమె ఏమనుకున్నది, ఇవి నేతి బీరకాయలు కదా, ఇళ్ళ నుండి నెయ్యి వస్తుంది అని అనుకున్నది. కానీ పేరుకు తగ్గట్టుగా నేతి బీరకాయల్లో నేతి ఉంటుందా? ఉండదు. పేరుకు తగ్గట్టుగా ప్రేమ ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఏమంటలేదు, ప్రేమమ్మ లేదు కాబట్టి మాకెందుకులే అని అంటుందా? సమాధానమయ్యకు సమాధానం ఉంటుందా? ఉండాలి కదా. మరి దేవుడు అదే కోరుకుంటున్నాడు కదా. క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తును కలిగి ఉండాలా, క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలా, క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలి అని దేవుడు మనకు ఉపదేశిస్తే, ఈ లోకం మనల్ని
ఏం చేస్తున్నారు అంటే లోకం సమాజం మనల్ని ఈ నేతి బీరకాయ లెక్క పిండుతా ఉన్నారు అన్నట్టు. అప్పుడప్పుడు వాళ్ళకేం తెలుసు పాపం, తెలియదు కదా. ఈమెకు తెలుసు, ఈమె లెక్కనే ఆ నేతి బీరకాయల నెయ్యి ఉంటుంది అన్నట్లనే లోకంకి కూడా కిరాస్థాన పూల దగ్గర క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు ప్రేమ ఉన్నది, క్రీస్తు ఆత్మ ఉన్నది అని వాళ్ళు అనుకుంటున్నారు. నిజమే, వాళ్ళకి తప్పు కాదు కదా. మరి మనలో ఉన్నదా మరి ఆ ప్రేమ? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటారు మనల్ని. మీరు దేవుని ప్రేమ కలిగిన వారు అని చెప్పేసి పరీక్షిస్తూ ఉంటే మరి అటు ప్రేమ, సమాధానం, సంతోషం, ఆత్మ ఫలములను మనం అందించేటటువంటి వారంగా ఉన్నామా లేదా ఒకసారి మన నిజ జీవితాన్ని పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక మనం అది అందించకపోతే మనం చీకటి వారమే కదా. వెలుగు సంబంధులము కాదు, చీకటి సంబంధులమే. దేవుడు నీ క్రియల ద్వారా అట్టి వెలుగును అనేకులకు ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ వెలుగును చూసి అందరూ కూడా దేవుని ఎదుగు రావాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి గృహ వెలుగు పండగ దినాన మనం వెలిగింపబడాలి అంటే ఈ క్రియలు నీలో ఉండాలి. ఆ క్రియలు నీలో ఉండాలి అంటే క్రీస్తు నీ హృదయంలో ఉండాలా, క్రీస్తు ఆత్మ నీలో ఉండాలా, క్రీస్తు ప్రేమ నీ హృదయంలో ఉండాలి. ఈ మూడు నీ హృదయంలో ఉన్నప్పుడు నీ కుటుంబం దేవుని గృహంగా ఉంటుంది. దేవుని గృహము నిరంతరం దేవునికి నివాస స్థలమై ఉండుటకు అది నిరంతరం కూడా కట్టబడుతుంది. కాబట్టి దేవుని నివాస స్థలంగా ఉండడానికే మనం ఈ లోకంలో దేవుని సన్నిధానంలో ఆ క్రియలకు సంబంధించినటువంటి జీవితం కలిగి ఉండగలగటానికి మనం సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి గొప్ప వెలుగు జీవితాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. దేవుడు తన సహాయం దయచేయగాక. ప్రార్థన చేస్తాం. దయగల ప్రభువా, పరిశుద్ధుడా, ఈ దివ్యమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రములు. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రభా, ప్రియ సంఘంగా కుటుంబములుగా మాత్రమే సమకూర్చబడిన మేము వెలుగు కావాలని మాత్రమే ఆకాంక్షిస్తూ ఉంటున్నాం. వెలుగు సంబంధమైన జీవితం మనం ఉండాలని మాత్రమే నీ సన్నిధిలో అడుగుతూ ఉంటున్నాం. అటు వెలుగు కావాలి అన్నదంటే ప్రభా, ఈ లోకంలో మీరు వెలుగుగా వచ్చి మమ్మల్ని వెలిగించారు. వెలిగించినటువంటి మా హృదయాల్లో నీ ఉండాలి అని, నీ ఆత్మ మా హృదయాల్లో ఉండాలని, నీ ప్రేమ మా హృదయాల్లో ఉండాలని దేవ మా హృదయంలోనికి పరిశుద్ధాత్మను కుమరించిన దేవుడు. అటు ఆత్మ ద్వారా మాత్రమే బలపరచబడి నీ బిడ్డలంగా ఈ లోకంలో జీవించటకు కృప ప్రసాదించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ గృహ వెలుగు పండుగ ఆరాధనలో ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ అయితే మరి చాలా బిజీ షెడ్యూల్. ఈరోజు హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య జరిగించి మరి అక్కడి నుండి చాలా వేగంగా సమయం అవుతుందని చాలా వేగంగా పరిగెత్తుకుంటూ మన మధ్యలోకి మన చైర్మన్ గురువు గారు రావడం సంతోషం. మరి ఈ గృహ వెలుగు పండుగ ఆరాధనలో పాల్గొని మనకు చక్కని వాక్య సందేశం అందించినటువంటి మన చైర్మన్ గురువుల వారికి రాష్ట్ర అంతటి పక్షాన కృతజ్ఞత అదేవిధంగా అమ్మగారు మరి కుటుంబం, ఇద్దరు బాబులు మరి ఆరాధనలో పాల్గొనడం సంతోషం. మరి కుటుంబం అంతటికి, అయ్యగారు కుటుంబం అంతటికి మరి అయ్యగారు పరిచర్య మరి ఎంతో బాధ్యత భారం అయినటువంటి పరిచర్యలు మరి మన చైర్మన్ జరిగిస్తుంటారు కదా. మరి మొదలే ఆర్డినేషన్ సర్వీసు ఘనంగా మరి అయ్యగారి ఆధ్వర్యంలో చైర్మన్ గురువు గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. మెదక్ డిసిసిలో మరి అన్ని సంఘాలు వారు ఆరాధనలో పాల్గొని చక్కని ఆరాధనలు జరిగిస్తూ చక్కని వాక్య సందేశం పంపిస్తూ సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. మనందరి పక్షాన్ని మన చైర్మన్ గారు కృతజ్ఞత. అదేవిధంగా మన చైర్మన్ అన్న గారు మన మధ్యలో సంతోషం. వారు కూడా మరి గ్రీటింగ్స్ అందించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రేమించు వారులారా,
చేరి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు పేరిట శుభములను వందనం తెలియజేస్తా ఉంటున్నాం. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి రెవరెండ్ ఐ విజయ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదే రీతిగా అమ్మగారికి కూడా వారి కుటుంబానికి చిన్న బిడ్డలకు కూడా వందనాలు తెలుస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి కమిటీ మెంబర్స్ వారికి వారి కుటుంబాల ప్రొఫెసర్ గారికి అదే రీతిగా అక్కకు ప్రత్యేక ధన్యవాదములు. పెద్దలందరూ కూడా గుర్తిస్తూ ఉంటున్నాం. తర్వాత యూత్ వారు చక్కని పాటను వారు పాడి ఉన్నారు. చిన్న బిడ్డలు మంచి యాక్షన్ సాంగ్ చేస్తుంటున్నారు. శ్రీలమిత్ర వారు కూడా చాలా చక్కని పాటను వారు పాడి ఉన్నారు. మేము సదాశివపేటలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ యొక్క ప్రాంతానికి నేను వచ్చేదాన్ని. రెగ్యులర్గా అయితే అయ్యగారు వస్తుండే మేము అడగడానికి. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ యొక్క గృహ వెలుగు పండుగలో భాగంగా వెలుగుని గురించి, వెలుగుమయమైనటువంటి కుటుంబాన్ని గురించి అయ్యగారు చక్కని దైవ సందేశం అందించారు. అదే రీతిగా మనమందరం కూడా వెలిగింపబడి ఆ యొక్క వెలుగును మన కుటుంబంలో వారికి మన కుటుంబాలు వెలిగించబడాలి, మన యొక్క సంఘము వెలిగించబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. అదే రీతిగా దేవుని ప్రేమను మనము ఇతరులకు పంచే వారంగా నిండు వల్ల నీ పూర్వాన్ని ప్రేమించమని వాక్యం ద్వారా ఆయన మాట్లాడినారు. అదే ప్రేమను మనము పొందుకొని ఇతరులకు ఆ ప్రేమను పంచేవారంగా, సమాజానికి పంచేవారంగా ఉండాలని, మన కుటుంబాలను వెలుగుమయమైనటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దాలని, మనం వెలిగించబడి మన కుటుంబాలను వెలిగించుకొని మన సంఘంలో సమాజంను వెలుగుమయంగా చేయాలని, చీకట్లో అనేకులు బ్రగిపోతూ ఉంటుండగా వారందరినీ కూడా దేవుని రాజ్యంలోనికి, అంటే దేవుని సువార్తను, దేవుని ప్రేమను మనం వారికి అందించి వారందరినీ కూడా దేవుని సన్నిధానంలోనికి, రక్షణ మార్గంలోనికి నడిపించే బిడ్డలంగా మనమందరం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి కృపను దేవుడు మనందరూ కూడా అనుగ్రహించుగాక. చక్కని మాటలు అందించిన గ్రీటింగ్స్ తెలియజేసాక చైర్మన్ అమ్మగారికి మనందరం గట్టిగా చందాలు పెట్టి అదేవిధంగా ఈ పరిశుద్ధ గురువులు పండుగ ఆరాధనలో పాల్గొన్నటువంటి గంగారం పరిశుద్ధ సంఘమంతటి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. అది సంఘమంతా కనుక నేను ప్రత్యేకమైన ఆహ్వానాన్ని నేను అందిస్తుంటున్నాను. ఈ సమయంలో మనమందరం లేచి నిలబడి ఉండగా ప్రేమ్ కుమార్ గారు ముందుకు వచ్చి ఒక పాట పాడుతూ ఉంటారు. పాట పాడుతున్నట్టు మన యొక్క కృతజ్ఞత అనుభవం ప్రభు సేవకులను సమర్పించిన ప్రేమ్ కుమార్ గారు ముందుకు అందరం లేచి నిలబడి ఉంటున్నప్పుడు ప్రత్యేకమైన పాట పాడుతున్న సమయంలో
నాగాన్ని అంగీకరించుకునేలా ప్రయత్నం మాట్లాడుతుండగా కృతజ్ఞతలు ముందుకు తీసుకుంటున్నాం. ప్రార్థన చేయడం అందరం తలము నుంచి మౌనంగా నుండి కేకులపల్లి పాస్పేట్ పరిశుద్ధ సంఘంలో గృహ వెలుగు ఆరాధన జరిగించడానికి ఈ గృహ వెలుగు పండుగ ఆరాధనలో మేము పాల్గొని మీ నామమున కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం అవకాశమును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గృహ వెలుగు పండుగ ఆరాధనలో ప్రతి కుటుంబము మరి సిద్ధపడి మీ యొక్క భయభక్తి విశ్వాసము విధేయంతో ఆరాధనలో పాల్గొని మీకు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తుండగా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. పరిశుద్ధ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నబిడ్డలు, సంఘ పెద్దలు, నాయకులందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ గృహ వెలుగు పండుగ ఆరాధనలో మా మధ్యలో మీరు అర్పించినటువంటి మా దేవా చైర్మన్ గురువారిని బట్టి, అమ్మగారిని బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చైర్మన్ గురువారు అందించినటువంటి మంచి సందేశం కొరకై మీకు స్తోత్రాలు.
మిమ్మల్ని మా హృదయంలో ఉంచుకొని ఇదిగో మీ యొక్క ఆత్మ చేత మేము కొనసాగింపబడుతూ మీ ప్రేమ కలిగినటువంటి జీవితంతో అనేకులకు మీ యొక్క రక్షణ సువార్త సందేశాన్ని మేము అందించడానికి సహాయం చేయండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం అంతటిని మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకంగా మరి యొక్క గృహ వెలుగు పండుగ ఆరాధనలో పాల్గొన్నటువంటి గంగారం పరిశుద్ధ సంఘ నాయకులందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ పాస్టేట్ మరి రాబోయే రోజుల్లో ఉన్నతంగా దీపింపబడి మెదక్ అధ్యక్ష మండలంలో ఇదిగో సేవలో ముందుకు సాగడానికి మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా దేవ సంఘ బిడ్డలందరూ సంఘమంద ఆరాధనలో పాల్గొని మీ సేవాలను సమర్పిస్తున్నటువంటి ఒక కృతజ్ఞత అర్పణను అంగీకరించాలి. మరి ఆయా దూర ప్రాంతాల్లో నుండి వచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు. మా దేవ సదాశివపేట్, హైదరాబాద్, మోమిన్పేట్, వికారాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతంలో నుండి వచ్చి ఇదిగో ఆరాధనలో పాల్గొని మీ సేవాలను సమర్పిస్తున్న అర్పణను అంగీకరించమని ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారం, వ్యవసాయ పనులు, పాడి పంటలు, పశువులు, కష్టార్జితం సమస్తమును మీరు దీవించి మీ మేలును మీ ఆశీర్వాదంలో చేత ఇదిగో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థిస్తుంటున్నాం. మా దేవ మీరు మాకు అనుగ్రహించిన దానిలో కృతజ్ఞత రూపమున ఈ యొక్క కృతజ్ఞత అర్పణలు అర్పిస్తుంటున్నారు. మమ్మలను ఈ అర్పణను అంగీకరించమని, ఈ అర్పణను మీ సేవాదామే ప్రతిష్ఠిస్తూ మీ దేవుళ్ళ చేత నింపమని, మీ సేవను విశేషంగా విరిగా వాడుకోమని, ఈ కృతజ్ఞత అర్పణలు మాత్రమే కాదు కానీ మా యొక్క జీవితము, మా యొక్క హృదయాలు సంపూర్తిగా మీ సేవను సమర్పించుకొని మీకు సాక్ష్యం ఇచ్చేటటువంటి బిడ్డలుగా మీకు కృప చూపమని, మీ దేవుల చేత మమ్మల్ని అందరినీ నింపి పంపమని ఏస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా అంతన ఆహారం మీరు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మమ్మల్ని శోధనలో దృష్టిస్తున్నాడు తప్ప. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉంటుంది. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్నిటిత సహవాసం, సకల దేవుని ఆశీర్వాదములు మనందరికీ, మన కుటుంబాలకు, మన గృహాలకు ఇప్పుడైనప్పుడు తోడుని దేవుని నడిపించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి ఒకసారి. ఒకసారి అందరం కలిసి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఆంజనేయ యేసు స్వామికి. టేకులపల్లి పాస్టేట్ పరిశుద్ధ సంగమం, ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించిన ఇంత గొప్ప భాగ్యం, ఈ గృహ వెలుగు ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నిండైన వందనములు తెలియజేస్తున్నాను. అలాగనే మన మధ్యలోకి గంగారం సంఘం వచ్చి ఆరాధనలో పాల్గొనటం, వారిని కూడా ప్రేమపూర్వకంగా సంఘ పక్షాన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీకు కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ఇప్పుడు మనకు వాక్యం అందించినటువంటి అయ్యగారిని గుర్తుపట్టినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యగారు మాకు తెలియదు అనే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? తెలియదు అనే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అయ్యగారు అంటే టేకులపల్లి చర్చ్, నిజమే. తనతో నాకున్నటువంటి సాంగత్యం చాలా ఎక్కువ. అసలు మన మందిర నిర్మాణం జరిగినప్పుడు అనంతసాగర్ బ్రిడ్జ్ దగ్గర మన చర్చి కొరకు సిమెంట్ బస్తా వేసుకొని మన టేకులపల్లికి వస్తున్నాడు. పొరపాటున ఆ దినమున కింద పడిపోయాడు. వాగులో పడితే చాలా ప్రమాదం సంభవించేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుని ఆరాధించే ఈ మందిరం టేకులపల్లి సంఘానికి అందించడంలో తమ వంతు కృషి ఆయన చేసింది ఎంతో ఉంది.
ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. కానీ సికింద్రాబాద్ ప్రాంతంలో రేకుల కొరకు, రాడ్స్ కొరకు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అన్నీ తిరిగినాం ఇద్దరం కలిసి. నాకే చాలా విసుగు వచ్చింది. అయినా తనకున్నటువంటి ఓపిక నేటి వరకు అదే ఓర్పుతో తాను ఉన్నారు. ఇటు సమయ సందర్భాన్ని పురస్కరించుకొని మన మధ్యలోకి విచ్చేసినటువంటి మెదక్ ప్రాంతీయ మహాసభల అధ్యక్షులు, మెదక్ డిసిసి చైర్మన్ గురువర్యులు ఆత్మీయ తండ్రిగా మన సంఘానికి విచ్చేసి నూతన పాస్టరేట్లో నూతనంగా అడుగుపెట్టి ఈ దినమున దేవుని వాక్యాన్ని అందించిన దైవజనుడు రెవరెండ్ జార్జ్ ఎబ్రేజర్ రాజు అయ్య గారికి సంఘమంతటి పక్షములను నిండైన కృతజ్ఞత వందనాలు అయ్య గారికి తెలియజేస్తున్నాను. అలాగే అమ్మగారు ఎప్పుడు తోడు, తమ్ముడు కూడా ఉన్నారు ఇక్కడ, కుటుంబంతో సహా మన సంఘానికి రావడం ఎంతో ఆశీర్వాదకరం, ఆనందదాయకం. ఇటు ఆరాధనలో చక్కటి వర్తమానాన్ని కూడా అందించినారు. 3 విషయాలు వారు చెప్పినారు. మీరు 3 విషయాలు ఎంతమంది గుర్తుందో లేదో కానీ అవి గుర్తు లేకపోతే గృహం చీకటే, హృదయం కూడా చీకటే. కాబట్టి అది గుర్తుంచుకొని ముందు కొనసాగునట్లుగా మరి వారిని ఆహ్వానిస్తూ అమ్మగారికి కూడా నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి బాబు వారు ఎక్కడున్నారో లేచిన పడితే సంఘం అంతా చూస్తుంది నాన్న మిమ్మల్ని. స్టాన్లీ బయటకున్నారా? ఓకే, సంతోషం. ఇప్పుడు వారిని మనము మర్యాదపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మనల్ని ప్రేమించి వచ్చినటువంటి 2 దంపతులను కుటుంబ సమేతముగా మనం వారిని గౌరవప్రదంగా గౌరవిస్తాం. కాబట్టి సంఘ పెద్దలు, యవన బిడ్డలు, అలాగే స్త్రీల మైత్రి వారు ముందుకు వచ్చినట్లయితే వారికి ఇచ్చారు సత్కారం చేయాలని సంఘ పక్షాన ఆశ కలిగి ఉన్నాం. అయ్యగారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే సంఘ పెద్దలు, యవనస్తులు ఫ్యామిలీ మీరు కూడా లోపలికి రండి మేడం. దయచేసి ప్లీజ్ రండి, పేరు తెప్పించుకోవద్దు, రండి త్వరగా. యవనస్తులు కుమార్ రండి, త్వరగా రండి. హాయ్ వచ్చి రండి. లేవండి యూత్, లేవండి యూత్. చాలా ముందు కప్పాలా దండ తర్వాత అవి కొన్ని ఇక్కడికి పెట్టాలి, 2 ఇక్కడికి, 2 ఇక్కడికి. థ్యాంక్ యూ అయ్యారు. చెప్పండి కొట్టలే.